హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లడ్డూల్లో చాలా రకాల లడ్డూలు ఉంటాయి కదా. బేసన్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ సున్నుండలు. ఇప్పుడు నేను చేస్తున్న లడ్డూలకైతే మనకు 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ మనకు 3 వీక్స్ స్టోరేజ్ కూడా ఉంటాయి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బెల్లము, 1 కప్పు అటుకులు అండ్ ఇంకొక కప్పు గ్రౌండ్ నట్స్. ఈ 3 ఉంటాయి చాలన్నమాట. వీటిని 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తినని వాళ్ళు 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 1 కప్పు అటుకుల్ని అందులో వేసి వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసి 1 కప్పు గ్రౌండ్ నట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మనం పొట్టు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా అటుకులు, వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ని కూడా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వీటిని కూడా పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 స్పూను నెయ్యి యాడ్ చేసి అందులో 1 కప్పు బెల్లం కూడా వేసి వీటిని బాగా పాకంలాగా పట్టుకోవాలన్నమాట. ఈ పాకం ఎట్లా వస్తుందంటే మనం చాక్లెట్ మెల్టింగ్ చేస్తాం కదా, అట్లా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. బెల్లం అంతా మెత్తగా కరిగిపోయి చాక్లెట్ క్రీమ్ లాగా వస్తుంది. అప్పుడు మనము ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల పౌడర్ అండ్ గ్రౌండ్ నట్ పౌడర్, ఆ రెండింటిని బాగా కలిపి మనం పాకంలో వేసుకుని మూటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చేస్తున్నప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఆ పాకంలో పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మనం ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లము మనకి ఆ పౌడర్ మొత్తం మిక్స్ కావాలంటే ఒక 2 నిమిషాలు అట్లా మనం మిక్సీ పెట్టామంటే మొత్తం అంతా కలిసిపోతుంది. ఇంక ఇప్పుడు మనము మన చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇంకా లడ్డూలు చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్కి మనకి ఒక 40 మినిట్స్ కూడా టైం పట్టదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు, బేసన్ లడ్డు ఇలానే కాకుండా మన ఇంట్లో రెగ్యులర్గా దొరికే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ స్టోరేజ్ కూడా మనకు 3 వీక్స్ అట్లా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.